అర్ధరాత్రి 2 గంటలకు అరకులో బుర్ర గుహల వద్ద ఉన్న అడవి రోడ్డులో శ్యామ్ బైక్ మీద వెళ్తున్నాడు. ఫోన్లో నెట్ లేదు. చుట్టూ పొగమంచు. అక్కడ రోడ్డు మధ్యలో ఒక చిన్న పాప నిలబడి కనిపించింది. తెల్ల ఫ్రాక్, చేతిలో ఒక పాత బొమ్మ. శ్యామ్ బ్రేక్ వేశాడు. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. ఆ పాప నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. శ్యామ్ గుండె బలంగా కొట్టుకుంది. ఆ పాప ఒక్క మాట అని చెప్పింది, నా అమ్మని చూసావా? అంతే. బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజిన్ ఆఫ్ అయింది. ఫోన్ కూడా డెడ్. శ్యామ్ భయంతో వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆ పాప కనిపించలేదు. కానీ అతని బైక్ వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్లు బరువుగా అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అదే పాప. ఈసారి ఆమె ముఖం మొత్తం కాలిపోయి ఉంది. ఆమె నోరు పెద్దదిగా తెరిచి నవ్వింది. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్నా? శ్యామ్ షాక్ అయ్యాడు. అతనికి ఇంకా పెళ్ళే కాలేదు. అక్కడ అడవిలో నుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. చీకట్లో వందల చిన్న కళ్ళు మెరుస్తున్నాయి. బైక్ మీటర్ ఒక్కసారిగా వెలిగింది. అందులో ఇలా వచ్చింది. శ్యామ్ అరుస్తున్నాడు. బైక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు అతని చెవి దగ్గర చల్లని ఊపిరి తగిలింది. ఇప్పుడు మేమంతా నీతో వస్తాం. మరుసటి రోజు ఆ రోడ్డు పక్కన శ్యామ్ బైక్ మాత్రమే దొరికింది. కానీ ఆ బైక్ వెనుక సీటుపై చిన్నపిల్ల చేతి ముద్రలు రక్తంతో కనిపించాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.